పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు పీడీఎస్యూ రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థి సంఘాల రాస్తారోకోతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ట్రాఫిక్ జామ్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరుక్కుపోయారు. 72 గంటల బంద్లో పాక ఖమ్మం నగరంలో బోరు వానలో సైతం కూడా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ అదేవిధంగా టీజీ నెంబరు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జూలై 2వ తారీఖున 3వ తారీఖు 4వ తారీఖున పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ అదేవిధంగా ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ల పేరుతో విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో వాటిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని చెప్పి యజమానులపై డిమాండ్లతోని ఈ నెల 2వ తారీఖు 3, 4వ తారీఖున ఏదైతే పీజీ నుంచి ఇంజనీరింగ్ కళాశాల ఏవైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్ల కథం దొక్కిన పీడీఎస్ విద్యార్థి సంఘం బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్కి ఇక్కడున్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రిన్సిపాల్స్ కావచ్చు, ప్రైవేటు మేనేజ్మెంట్లు కావచ్చు, అందరూ కూడా ఈ బంద్ను సహకరించాలని చెప్పి సందర్భంగా వరకు మేము పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారాలకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 19 ఏళ్ళు కావస్తున్నా కూడా ఈరోజు విద్యార్థులు అవస్థలు పడుతున్నా కూడా స్కాలర్షిప్లు ఫీజు రిమెంట్ మీద పేద విద్యార్థులు చదువుకుంటుంటే వాటిని ఇంతవరకు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతోంది. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో ఫీజు రిమెంట్ ఏవైతే ఉన్నాయో 8